అందరికీ నమస్తే. హలో ఏపీ, ఖాళీ వైసీపీ. ప్రస్తుతం అయితే ఈ ట్రెండ్ అయితే కొనసాగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. ఒకప్పుడు అఖండ మెజార్టీతో వెలిగినటువంటి వైసీపీ పార్టీ ప్రస్తుతం అయితే చాలా దారుణమైనటువంటి స్థితిలో ఉందని చెప్పొచ్చు. నేతలు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసుకుంటూ పోతున్నారు. సో, లాస్ట్‌కు చూసుకుంటే వైసీపీ పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు మాత్రమే మిగులుతారని చెప్పేసేసి టీడీపీ పార్టీ సెటైర్‌లు కూడా వేస్తుంది. సో, ఇందులో నిజం ఉన్నట్టుగానే మనకైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉన్నారు. సో, ఆయన విదేశీ పర్యటన ముగించుకొని ఏపీకి వచ్చే లోపల ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఖాళీ అయిపోతుందని చెప్పేసేసి కూటమి నుంచి అయితే వినిపిస్తున్నటువంటి మాట. ప్రస్తుతం ఉన్నటువంటి సిట్యుయేషన్స్ కూడా అట్లనే కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడైనటువంటి మోపిదేవి వెంకటరమణ గారు కూడా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం, వైసీపీ పార్టీకి రాజీనామా చేసి ఆయన టీడీపీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడం అన్నది ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం అయితే హాట్ టాపిక్‌గా మారింది. సో, నేతలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. రాజకీయ పార్టీలకు అదేమి కొత్తనే, పాతేం కాదు. సో, గతంలో వైసీపీ పార్టీలోకి టీడీపీ వాళ్ళు ఎట్లా వచ్చారో ఇప్పుడు టీడీపీ పార్టీలోకి కూడా వైసీపీ వాళ్ళు అట్లే పోతా ఉన్నారు. సో, ఇటువంటిదంతా కూడా రాజకీయాల్లో కామన్. సో, అయితే మొత్తానికేంటంటే ఏపీ వ్యాప్తంగా ఈ డైలాగ్ అయితే చాలా పాపులర్ అయింది. హలో ఏపీ, ఖాళీ వైసీపీ. సో, ఈ డైలాగ్ అయితే ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా మారుమోగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందా? మరి వైసీపీ పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? భవిష్యత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? అసలు ఆ పార్టీ రాష్ట్రంలో బతికి బట్టగలగదా? ప్రస్తుతానికైతే ఎందుకంటే బ్రతకడం అన్నది వైసీపీ పార్టీకి ఇప్పుడు జీవన్మరణ సమస్యగా ఉంది. సో, ఆ విధంగా కూటమైతే మొత్తం కమ్మేసిందని చెప్పొచ్చు. సో, కూటమి అష్టదిగ్బంధనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బందీ కాబోతున్నట్లయితే స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. సో, ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హలో ఏపీ, ఖాళీ వైసీపీ అనే నినాదం మారుమోగుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో మీ ముందుంటాను. నమస్తే.